మూసి కమ్మెర తెలంగాణలో హాట్ తెలంగాణ రాజకీయాల్లో ఇది చాలా ఒకటేమో కమ్మెర అనేది చాలా విషాద ఘటన, కుల వివక్ష. అక్కడ ఇప్పటికి కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించింది. ఇప్పటికి కూడా పెత్తందారులు కుల వివక్ష, కింది కులాల వాళ్ళు రాకూడదని వాళ్ళను ఆపేసేయడం, దేవాలయాల్లోకి రానివ్వరు, జాతరలు చేసుకొనివ్వరు. ఇవన్నీ అక్కడ మామూలు దిగువ వర్గాలకు చెందిన వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళని రానేయకుండా నెట్టేశారు. వాళ్ళ పాపని ఇసిరేసాడు. ఇసిరేస్తే ఆ పాప ఎక్కడో పడి ఆ తర్వాత చనిపోయింది, చిన్న పాప ససికాంత్. అసలు అందరినీ కలిసి ఇట్లా కూడా జరుగుతున్నాయా? ఇంకా 21వ శతాబ్దంలో 2026లో కూడా మనకు షాక్ అనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారి జిల్లా, మాజీ ముఖ్యమంత్రి కూడా ఒకప్పుడు అక్కడి నుంచి గెలిచినటువంటి చోటు, చాలా ప్రసిద్ధి చెందినటువంటిది, అలంపూర్తో సహా, జోగులాంబతో సహా. కాబట్టి ఇవి ఎందుకు జరుగుతున్నాయి? వివక్షణ దాన్ని అందరూ కలిసి ముక్త కంఠంతో ఖండించి వాళ్ళ మీద చర్యలు తీసుకునే బదులు మళ్ళీ దీంట్లో రాజకీయాలు అటు ఇటు, దీని మీద మొత్తం అన్ని ప్రతిపక్షాలు కూడా వాళ్ళ పద్ధతుల్లో తీవ్ర ఆందోళన చేస్తూ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి నిరసనలు, తర్వాత బీసీ కమిషన్ కూడా ఈ విషయంలో తీవ్రంగా తీసుకొని వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చింది. మీరు గమనిస్తున్నారు, ఈ మధ్యకాలంలో కుల వివాహాలు, పరువు హత్యల పేరుతో చాలా ఘటనలు, కలచివేసే ఘటనలు కూడా మనం చూస్తున్నాం. అంటే వెనకబడిన వర్గాల మీద, దళితుల మీద, మహిళల మీద జరుగుతున్న ఈ ఘటనలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఇది కమ్మెర ఘటన. ఇంకా రెండోది గాంధీ సరోవర్ అనండి, మూసీ రివర్ ఫ్రంట్ అనండి, మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ అని. దీనికోసం భూములు కావాలి. భూములు కావాలి అంటే ఇది 2 దశలు. ఈ 2 వేరువేరా ఒకటా అని కూడా కొన్ని రకాల ఆలోచనలు ఉన్నాయి. కానీ అదేం లేదు. మూసీ సుందరీకరణ అనేది కొంతకాలం కిందట భారీగా తలపెట్టారు. ఆ తలపెట్టినప్పుడు మొదట మేము 10 ఎకరాలు తీసుకుంటామన్నారు. ఆ 2వ దశలో మళ్ళీ 2వ నోటిఫికేషన్ ఇస్తూ ఇంకో 19 ఎకరాలు మేము తీసుకుంటాము, అక్కడ గాంధీ గారి విగ్రహం పెట్టి చాలా ఆదర్శంగా పెద్ద గాంధీ సరోవర్ మేము పెంపొందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనికోసం అసలు మూసీ సుందరీకరణలోనే వేల ఇళ్ళు పోతాయి, అవన్నీ ముందుగా ఒక ప్రణాళిక లేకుండా ఇలా చేస్తే వీళ్ళందరూ ఏమైపోతారు, ఇట్లాంటి ప్రశ్నలు హైడ్రా వచ్చినప్పటి నుంచి ఉన్నాయి. అదే అలా ఉండగా ఈ గాంధీ సరోవర్ అనేది పులి మీద పుట్రలాగా వచ్చేసరికి ఇప్పుడు ఆ మధు రిడ్జ్ అపార్ట్మెంట్స్ అనేవి భారీవి, వాళ్ళందరూ కూడా ఆందోళనలు,